హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐటీ టీవీ. పట్టణం నగరం మహానగరం పేరేదైనా పెరుగుతున్న అర్బనైజేషన్కు ఇవి ప్రతిరూపాలు, నగరీకరణకు నిలువెత్తు నిదర్శనాలు. శరవేగంగా జరుగుతున్న ఈ అభివృద్ధికి ఎవరు అడ్డు చెప్పరు, ఆపాలని కూడా చూడరు. కానీ పర్యావరణ సమతుల్యత మాట ఏమిటి? కాంక్రీట్ జంగిళ్లలో కనుమరుగవుతున్న పచ్చదనం సంగతి ఏంటి? చాలీ చాలని స్థలాల్లో అసలు గ్రీనరీ పెంచే ప్లేస్ ఉంటుందా? ఈ ప్రశ్నలన్నిటికీ సరైన సమాధానం వర్టికల్ గార్డెన్ కాన్సెప్ట్. అదేంటో మీరు తెలుసుకోండి. సింగపూర్లోని ఓయాసిస్ హోటల్ను ఎప్పుడైనా చూసారా? కొలంబియాలోని ప్రముఖ మల్టీ ఫ్యామిలీ రెసిడెన్షియల్ బిల్డింగ్ శాంటాలియాన్ గురించి విన్నారా? చైనాలోని నాన్జింగ్ టవర్స్, స్పెయిన్లోని లా ఫ్యాబ్రికా, లెబనాన్లోని మార్క్ మౌన్ఫిల్ అపార్ట్మెంట్ ఎందుకు ఫేమస్ అయ్యాయో తెలుసా? అవన్నీ వర్టికల్ గార్డెన్ కాన్సెప్ట్తో నిర్మితమైన గ్రీన్ బిల్డింగ్స్ కాబట్టి. చుట్టూ పచ్చదనం నిండిన ఎత్తైన భవనాలను చూస్తే ఎవరైనా సరే వారెవ్వా అనాల్సిందే. అలాంటి బిల్డింగ్లు ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా ఏర్పాటవుతుండటం విశేషం. హైదరాబాద్ అంటే వెంటనే గుర్తొచ్చేది ఐటీ సెక్టార్, ఆ తర్వాత రియల్ ఎస్టేట్ రంగం. ఈ రెండు జెట్ స్పీడ్తో డెవలప్ అవుతున్నాయి. ఆకాశమే హద్దుగా హైరైజ్డ్ బిల్డింగ్స్ కూడా వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడు అందులో వర్టికల్ గార్డెన్ కాన్సెప్ట్తో రూపుదిద్దుకుంటున్న హరిత భవనాలు ఉన్నాయి. వాటి వైపు జనం మొగ్గు చూపుతున్నారు. దీంతో బిల్డర్స్ కూడా అలాంటివి నిర్మించేందుకు సై అంటున్నారు. వర్టికల్ గార్డెన్స్ ఏర్పాటు కోసం కొన్ని ప్రత్యేక డిజైన్లతో బిల్డింగ్ కడతారు. భవనాల బయట గోడలకు సెల్ఫ్ కంటైన్డ్ గార్డెన్స్ ఏర్పాటు చేస్తారు. అంటే చుట్టూ పచ్చదనం, ఆ మధ్యలో జనం అన్నమాట. ఈ హరిత భవనాలు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడతాయి, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తాయి, స్వచ్ఛమైన గాలిని, మానసిక ప్రశాంతతను చేరువ చేస్తాయి, కర్బన ఉద్గారాలు తగ్గించేందుకు, గ్లోబల్ వార్మింగ్ అరికట్టేందుకు దోహదపడతాయి. వర్టికల్ గార్డెన్ కాన్సెప్ట్తో హైదరాబాద్ కొండాపూర్లో 19 అంతస్తుల భవనం నిర్మితమవుతుంది. మరోవైపు పద్మారావు నగర్, రాజేంద్ర నగర్, కిస్మత్పురా, తెల్లాపూర్, కోకాపేట్లో ఇలాంటి బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ మొదలైంది. కార్పొరేట్ కంపెనీలు సైతం వీటి వైపు ఆసక్తి చూపుతున్నాయి. దీంతో రాజధాని నగరంలో ప్రస్తుతం 25 ప్రాజెక్టులు ఇలాంటి కాన్సెప్ట్తో ఏర్పాటవుతున్నాయి. రాబోయే రోజుల్లో వీటి సంఖ్య ఖచ్చితంగా పెరుగుతోంది. నగరీకరణలో గల్లంతవుతున్న మనిషి జీవితానికి కొండంత ఆసరా లభిస్తోంది. తప్పకుండా అలా జరగాలని, పచ్చదనంతో నగరం కలకలలాడాలని కోరుకుందాం. ఇవి వర్టికల్ గార్డెన్ గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్కు సంబంధించిన విశేషాలు. మీరెక్కడైనా అలాంటి బిల్డింగ్స్ చూస్తే అవి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ లేటెస్ట్ న్యూస్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ITTV Global Media. Thank you for watching.